ఆ చెయ్యి చూడండి ఎలా ఉందో. ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. వద్దు జామ్. జామ్ వద్దు జామ్. ప్రేమెంతుంది, పెళ్ళెందుకు గుణాతో ఒప్పుకున్నావు చామంతి. ఏమంటున్నారు రోజా గారు? నాకు అనిపించింది చెప్తున్నాను. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే అంతా చేసి వేస్ట్ అని హెచ్చరిస్తున్నాను. దాని మనసంతా ప్రేమ మీదే ఉంది. రేపొద్దున్న పిచ్చి వేషాలేసి పెళ్లి ఆపిందంటే ఇక అంతే సంగతులు. ఒక స్ట్రాంగ్ డోస్ ఇవ్వండి, మీ చెప్పు చేతుల్లోనే ఉంటుంది. తప్పకుండా. రామచంద్రయ్య అనే స్ట్రాంగ్ ఆయుధం అది మన దగ్గరే ఉంది కదా. చెప్పండి, ఏం మాట్లాడాలని పిలిచారు? నువ్వు ఇచ్చిన మాట మీదే ఉంటున్నావా లేక మనసేమన్నా మార్చుకుంటున్నావా అని అడగడానికి పిలిచాను. ఇప్పుడు నేనేం చేశాను? మేమేమన్నా నీ మనసులోకి దూరమా మాకు తెలియడానికి. చూడు చామంతి, గుణాన్ని పెళ్లి చేసుకుంటానని నువ్విచ్చిన మాటని తప్పను అన్నావనే మీ నాన్న మీదున్న షూటెడ్ సైట్ ఆర్డర్స్ని ఎంతో కష్టపడి క్యాన్సిల్ చేయించాను. ఇప్పుడు కూడా మీ నాన్నను పోలీసులు సర్చ్ చేస్తూనే ఉన్నారు. జస్ట్ ఇంతకుముందే మీ నాన్న మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్నాడంట. కాల్ చేసి చెప్పారు, నాకు కాంటాక్ట్లోనే ఉంటారు. సో క్యాన్సిల్ చేయించిన ఆర్డర్స్ని మళ్ళీ అమల్లోకి వచ్చేలా చేయడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. ముహూర్తాలు పెడతారు, పెళ్లి కార్యక్రమాల్ని చక్కగా చేసి బుద్ధిగా తాళి కట్టించుకుంటే మీ నాన్న సేఫ్ అవుతాడు. లేదని ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించడానికి ఏమైనా ప్లాన్స్ ఆలోచించావనుకో, మీ నాన్న ఎక్కడ కనిపిస్తే అక్కడ. వద్దు, మా నాన్నని ఏం చేయకండి. మీరు చెప్పినట్టే చేస్తాను. గాడ్ ఈజ్ గ్రేట్. అమ్మా రమాదేవి గారు, నలుగురు పేరు బలాల మీద చూస్తే ఎల్లుండి సాయంత్రం 6:11 బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఏమంటారు? బ్రహ్మాండమైన ముహూర్తం అంటున్నప్పుడు ఓకే అనక ఇంకేమంటాను పంతులు గారు? ఆ ముహూర్తమే పెట్టేసేయండి, అప్పుడే పెళ్లి చేసేద్దాం. అమ్మా, మరి ఎల్లుండంటే అవుతుందమ్మా. చాలా తతంగా ఉంటుంది కదా, ఇంకా కొంచెం గ్యాప్ ఉంటే బెటర్ ఏమో. ఎందుకు ప్రేమ్, నీ టెన్షన్ ఏంటి? 2 రోజుల్లో 2 పెళ్ళిళ్ళంటే పనులు ఎలా అవుతాయనేగా. మేము చూస్తాంగా, యూ డోంట్ వరీ. అవునరా,
నువ్వింకేం ఆలోచించుకో. పటపటా గ్యాప్ ఇవ్వకుండా నేనే పెళ్లి పనులు చేస్తాను. ఈ రోజే మెహందీ ఫంక్షన్ మొదలు పెడతాం. మంగళ స్నానాలతో కదండి మొదలు పెట్టాల్సింది. అది మార్నింగ్ చేయాలి పంతులు గారు. రేపు మార్నింగ్ చేస్తాం. ఏడు చెప్తే వింటుందా? సరే అమ్మా. రే అరుణ్, పంతులు గారికి సంభావనివ్వు. వస్తానమ్మా. మంచిదండి. వస్తాను బాబు. మంచిది. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి నిషాని వదిన్ని తీసుకొచ్చేయమని చెప్పాలి. రోజా, మెహందీ ఏర్పాట్లు దగ్గరుండి నువ్వే చూసుకో. నేను చూసుకుంటాను అత్తయ్య గారు. అనయ్య, శుభవార్త. ఎల్లుండే నిషా ప్రేమ్లా పెళ్లి తేదీ ఫిక్స్ చేశాం. అన్నయ్య వాళ్ళు వచ్చేస్తా ఉన్నారు. రే ప్రేమ్, నీ కాబోయే భార్య వస్తోంది. నిషా, ఆంటీ, బావున్నావమ్మా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నావు చెల్లెమ్మా? నమస్కారం. 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 నమస్తే బావుగారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. నువ్వు ఫోన్ చేసి పెళ్ళని చెప్పగానే మా ఆనందానికి అవధులు లేవమ్మా. అవునంటీ, డాడ్ చెప్పగానే సంతోషంతో గాళ్ళు తేలినట్టు అనిపించింది. ఇప్పుడు అలాగే ఉందనుకోండి. మరి ఉంటుంది కదా. నిశ్చితార్థం జరిగి ఎన్నాళ్ళయిందే. అక్క, బాగున్నావు అక్క? బాగున్నాను. మెహందీ ఆర్టిస్ట్ వచ్చేసారా? వచ్చేశారు. ప్రేమ్ ఎక్కడున్నాడు? లోపలున్నాడు.